So if tan x comma tan y comma tan z are in GP, so that cos 2y is equals to cos of x plus z by cos of x minus z. ఇది మనం ప్రూవ్ చేయాలన్నా ఇక్కడ వెరీ సింపుల్ అన్న చిన్న బేసిక్ మీద మాత్రం కంపల్సరీ ఐడియా ఉండాలి. మనం అబ్జర్వ్ చేస్తే 2, 4, 8 ఆర్ ఇన్ జీపీలో ఉంటాయి. ఎందుకంటే ఇది 2తో మల్టిప్లై చేస్తే వస్తుంది, దీన్ని 2తో మల్టిప్లై చేస్తే వస్తుంది. దేర్ ఫోర్ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే 4 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు మనకి 2 times 8 అని మనకు తెలుసు. 2 8 16, 4 స్క్వేర్ 16 ఈక్వల్ కనుక. అలాగే ఇక్కడ tan x, tan y అండ్ tan z ఆర్ ఇన్ జీపీ అన్నాడు కనుక నేను సింపుల్గా ఇక్కడ tan స్క్వేర్ y ఈజ్ ఈక్వల్స్ టు నేను ఏం రాసుకోగలుగుతున్నాను అప్పుడు tan x ఇంటూ tan z అని నేను రాయగలుగుతాను అన్న. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే నాన్న tan స్క్వేర్ వైని sin స్క్వేర్ y బై cos స్క్వేర్ y కింద రాస్తాను. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ sin x బై cos x రాస్తాను. అలాగే ఇక్కడ tan z ని sin z బై cos z కింద రాస్తాను అన్న. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు కొద్ది జాగ్రత్త పడాలి. ఇక్కడ sin స్క్వేర్ వైని నేను కాసుల్లో కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే నాకు కాసుల్లో ఒక ఆన్సర్ కనపడుతుంది మొత్తం అంతా. మరి ఎలా కన్వర్ట్ చేయాలి? మనం ప్రీవియస్ లెసన్లో నేర్చుకున్నాం. మల్టిపుల్స్ యాంగిల్స్లో మనం నేర్చుకున్నాం. ఎలా నేర్చుకున్నాం అంటే cos 2θ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటంటే 2 cos స్క్వేర్ θ -1 అని. ఈ -1 యువతలం పట్టుకొస్తేనేమో cos 2θ లాగా ఉంటుంది. ఇక్కడ +1 యాడ్ అవుతుంది. ఈ -1 +1 అవుతుంది. అప్పుడు నాకు 2 cos స్క్వేర్ θ ఉంటుంది. ఈ 2 మల్టిప్లై ఉంది యువతలంకి వస్తే డివైడ్ అవుతుంది కనుక 1 + cos 2θ డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు cos స్క్వేర్ θ అవుతుంది. అలాగే cos 2θకి నాకు ఇంకో ఫార్ములా కూడా ఉంది. 1 - 2 sin స్క్వేర్ θ అని ఫార్ములా ఉంది. ఇది యువతలంకి ఇది అవతలం పట్టుకెళ్ళనుకో, దీన్నేమో ఇటు సైడ్కి తీసుకొస్తా, దీన్నేమో ఇటు సైడ్కి తీసుకొస్తా. తీసుకొచ్చినప్పుడు 2 sin స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్స్ టు 1 - cos 2θ అవుతుంది. అంటే sin స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్స్ టు నాకు ఏమొస్తుంది అంటే 1 - cos 2θ బై 2 వస్తుంది. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను 1 - cos 2y వస్తుంది. ఎందుకంటే నాకు వైలో ఉంది కనుక cos 2y డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 1 + cos 2y డివైడెడ్ బై 2 వస్తుంది. ఈ 2 ఏమవుతుందంటే క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు నాకు ఏమొస్తుంది అంటే ఇప్పుడు sin x sin z డివైడెడ్ బై cos x cos z కూడా వస్తుంది అన్న. ఇప్పుడు ఇదేం చేస్తానంటే ఈ ప్రోడక్ట్ను పట్టుకొచ్చి దీంతో మల్టిప్లై చేస్తాను, ఈ సమ్ పట్టుకొచ్చి దీంతో మల్టిప్లై చేస్తాను. అప్పుడు మనం ఈజీగా మనం అనుకున్న దాన్ని రీచ్ అవ్వచ్చు. ఇది చాలా బేసిక్ నాలెడ్జ్, చాలా ఇంపార్టెంట్. ఇది ఉంటేనే మనం ఈ ప్రాబ్లమ్ని మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. నౌ కమింగ్ టు క్రాస్ మల్టిప్లికేషన్. ఇది వచ్చి దీంతో మల్టిప్లై అయినప్పుడు 1 + cos 2y సారీ 1 - cos 2y కదా నాన్న, ఇది ఇక్కడ మైనస్ పెడదాం. సో 1 - cos 2y ఇంటూ ఇదంతా వచ్చి దీంతో మల్టిప్లై అవుతుంది కనుక cos x ఇంటూ cos z అవుతుంది. సో ఇది వచ్చి దీంతో మల్టిప్లై అవుతుంది. అంటే ఇక్కడ నాకు 1 + cos 2y వచ్చి sin x ఇంటూ sin z వస్తుంది. ఇది వచ్చి దీంతో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని దీంతోనే మల్టిప్లై చేశాను, దీంతోనే మల్టిప్లై చేశాను. అప్పుడు నాకు cos x ఇంటూ cos z వచ్చి ఇంటూ
మైనస్ ఇక్కడ ఇది ఫస్ట్ 1తో మల్టిప్లై యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. ఇక్కడ మరి మైనస్ ఉంది కదా, మైనస్ రాసుకుని కాస్ 2y ఇంటూ నాకు మళ్ళీ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ జెడ్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు మళ్ళీ ఇది దీంతో మల్టిప్లై అవుతుంది కదా, సైన్ ఎక్స్ సైన్ జెడ్ వచ్చి ఇక్కడ ప్లస్ ఉండటం వల్ల ప్లస్ అయ్యి ఈ మొత్తం ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది దీనికి దీనికి కూడా. అప్పుడు ఇక్కడ కాస్ 2y ఇంటూ ఇంకా నాకు ఈ ప్రోడక్ట్ ఉంది కనుక ఇక్కడ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ జెడ్ కూడా వస్తుంది. ఇదంతా ఒక ప్రోడక్ట్. ఇప్పుడు నేనేం చేస్తాను, కాస్ వై టర్మ్స్ అన్నీ ఒక సైడ్కి తీసుకొస్తా. అంటే ఈ నెగిటివ్ టర్మ్ని యువతలం పట్టుకొస్తా, ఈ టర్మ్ని యువతలం పట్టుకెళ్ళినప్పుడు నాకు ఇక్కడ ఏమొస్తుందంటే కాస్ ఎక్స్ కాస్ జెడ్, ఇక్కడ ఈ టర్మ్ని యువతలం తీసుకొచ్చినట్టు మైనస్ సైన్ ఎక్స్ సైన్ జెడ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇది యువతలంకి వచ్చినప్పుడు నాకు కాస్ 2y ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ జెడ్ ఉంటుంది. ఈ మొత్తం టర్మ్ యువతలం తీసుకొస్తే మరి ఆల్రెడీ ఇక్కడ ఒక టర్మ్ ఉంది కదా, కాస్ 2y ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ సైన్ జెడ్ ఇక్కడ చాలా జాగ్రత్త రాయాలి. సైన్ జెడ్ కూడా ఉంది, రాసేసా. ఇప్పుడు ఇందులోను మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇందులోను కాస్ 2y కామన్ ఉంది. నేను హైలైట్ చేశాను, దాన్ని బయటకు తీస్తా. అప్పుడు కాస్ 2yని నేను బయటకు తీసినప్పుడు ఇక్కడ కాస్ ఎక్స్ కాస్ జెడ్ వస్తుంది ప్లస్ సైన్ ఎక్స్ సైన్ జెడ్ మిగులుతుంది. నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బిలా ఉంది కనుక దీన్ని కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై కింద రాసేయచ్చు ఇక్కడ. సో కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 2y ఇంటూ మరి కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బిలా ఉంది కనుక దీన్ని కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ జెడ్ కదా నాన్న, ఇక్కడ జెడ్ రాస్తాం. ఇక్కడ కూడా ఎక్స్ జెడ్లో ఉంది కనుక ఇక్కడ వై ప్లేస్లో మనకి జెడ్ వస్తుంది అన్న, జెడ్ వస్తుంది. ఇక్కడ మనకి జెడ్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అని మనకు తెలుసు. ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది. ఇక్కడ ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది, బి ప్లేస్లో జెడ్ ఉంది, అంతే ప్లస్ వస్తుంది. ఇక్కడ ప్లస్ జెడ్ వస్తుంది, ఇక్కడ కూడా ప్లస్ జెడ్ వస్తుంది. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇది మల్టిప్లై అవుతుంది కనుక అవతలెంపుకు తీసుకెళ్ళి డివైడ్ చేస్తాడు. డివైడ్ చేసినప్పుడు నాకు కాస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ కాస్ 2y రాసేస్తాను. కాస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఆల్రెడీ నా దగ్గర కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఉంది. ఇది మల్టిప్లై ఉంది, అవతలెంపుకు వస్తే డివైడ్ అవుతుంది కనుక డివైడెడ్ బై కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ జెడ్, ఇది కూడా జెడ్ ఏనన్నా, మర్చిపోయి వై అంటున్నా. సో కాస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జెడ్ బై కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ జెడ్. వాడు ఏదైతే అడిగాడో అది మనము ప్రూవ్ చేసేసాం.